హైదరాబాద్ లో నేడు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పురోగతి, రివర్స్ టెండరింగ్, అలాగే ఇతర సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. కృష్ణా గోదావరి భవన్లోని పీపీఏ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, ఇంజనీర్లు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మరి ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం జరుగుతుంది. ఈరోజు హైదరాబాద్లో కృష్ణా గోదావరి బేసిన్ కార్యాలయంలోని పీపీపీ కార్యాలయంలో ఈరోజు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రాజెక్టు నిర్మాణం, రివర్స్ టెండరింగ్ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ అంశానికి సంబంధించి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఈఎన్సీలకు కూడా ఆహ్వానం అందింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఈఎన్సీలు కూడా ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైన డిస్కషన్ చేయనున్నారు. తెలంగాణకు సంబంధించిన ఈఎన్సీ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి పోలవరం బ్యాక్ వాటర్ అంతా కూడా భద్రాచలంకు సంబంధించిన ప్రాంతాలకు ముంపు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ముంపుకు సంబంధించి కూడా ఎత్తు పెరిగే కొద్దీ కూడా ముంపు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నిటి కూడా ప్రధానంగా చర్చించాలని కూడా తెలంగాణ ఈఎన్సీ భావిస్తుంది. అయితే దీనికి ప్రధానంగా సంబంధించి ఇప్పటివరకు ఎంత ఎత్తు తీసుకుంటున్నారో, ఏ విధంగా ముంపుకు సంబంధించిన అంశాలను ప్రధానంగా ఈరోజు డిస్కషన్ చేయనున్నారు. అయితే దీంతో పాటు ముఖ్యంగా R&R ప్యాకేజీకి సంబంధించిన అంశాలు కూడా ఈరోజు డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటికి సంబంధించి ఇప్పుడు వాటర్ కనుక ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వర్షాకాలం సీజన్ వచ్చినప్పుడు కనుక అక్కడ వాటర్ కనుక స్టోరేజ్ అయినట్లయితే కనుక దానికి సంబంధించి ఇంకా బ్యాక్ సంబంధించి R&R ప్రాంతాలకు సంబంధించి కొన్ని 7 మండలాలతో పాటు కొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా ముంపు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ ఇంకా కొన్ని చోట్లకు సంబంధించిన ప్రజలను అక్కడ R&Rకి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో అందలేదు. కాబట్టి అక్కడ వారిని తరలించలేదు. ఈ అంశాలతో కూడా ఈరోజు డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అయితే ప్రధానంగా పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఒక గట్టి పట్టుదలతో ఉంది. 2027 లోపు దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఏ విధంగా చేస్తున్నారు, ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతికి సంబంధించి కానీ, అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ మిగతా అంశాలకు సంబంధించి కూడా ఈరోజు డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు పనుల పురోగతి విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న సందర్భంగా కూడా ఈ అంశానికి సంబంధించి R&Rతో పాటు అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణతో సంబంధించి ముంపుకు అంశాలకు సంబంధించి కూడా తెలంగాణ మొదటి నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. వరదల సందర్భంగా కూడా భద్రాచలం పట్టణానికి సంబంధించి కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ అక్కడ ముంపుకు గురయ్యే ప్రమాదం కానీ ఈ అంశాలన్నిటి కూడా పదే చర్చకు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు కూడా వాటిని పూర్తి స్థాయిలో డిస్కషన్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. సో మొత్తం మీద ఒకవైపు ఏపీ ప్రభుత్వం మాత్రం దీన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు కానీ, అదేవిధంగా పనుల నిర్మాణానికి సంబంధించిన పురోగతి, అదేవిధంగా రివర్స్ టెండరింగ్ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ చేశారు. కాబట్టి ఆ రివర్స్ టెండరింగ్ సంబంధించిన పనులు కానీ ఏందనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేయాలని చూస్తున్నారు. మరోవైపు తెలంగాణ మాత్రం ముంపుకు సంబంధించిన అంశాలపైన డిస్కషన్ చేయాలని చూస్తే ఈ రెండు అంశాలు ప్రధానంగా ఎజెండాగా ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.